దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ప్రభుత్వ పాలన యూజీ 2వ సంవత్సరము, పీజీ 1వ సంవత్సరం పాఠ్యాంశము పాలనలో నైతికత, పాలనా సంస్కృతి గురించి చర్చించుకుంటాము. నైతికత గురించి ఒక ప్రాచీన సుభాషితంలో చాలా చక్కగా వివరించారు. ద ఎసెన్స్ ఆఫ్ దిస్ కోట్ గోస్ లైక్ దిస్: రివర్స్ డు నాట్ డ్రింక్ ద వాటర్ దెమ్సెల్వ్స్, nor the trees eat the fruits, nor the clouds eat the grains raised by themselves. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, నైతికత అనేది ప్రకృతిలో కూడా ఉంది. ఒకవేళ ప్రకృతి నైతికతను పాటించకపోతే జీవరాశుల మనుగడకే ప్రమాదం. అదేవిధంగా సమాజ అభివృద్ధి, సత్ఫలితాలు అందరికీ అందాలంటే పరిపాలనలో కూడా నైతికత చాలా అవసరం. ప్రభుత్వ పాలన, నైతికత అనేది 2 వేర్వేరు అంశాలుగా మనము పరిగణించడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వ పాలన అనేది కేవలం చర్యలు, నిర్ణయాలకు మాత్రమే సంబంధించింది కాదు. అదేవిధంగా నైతికత అనేది కేవలం నీతులు, నియమాలకు సంబంధించింది కాదు. ప్రతి దేశంలో నైతికత స్థాయి ఆయా దేశాల సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి పరిపాలనలో నైతికత స్థాయిపై ఈ అంశాలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ చర్చ కోసం మనకు ఈరోజు స్టూడియోలో 2 ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ చర్చను ఇంకా విస్తృతంగా వివరిస్తారు. మనం ముందుగా వారిని పరిచయం చేసుకుందాము. ప్రొఫెసర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీలో 4 దశాబ్దాలు ప్రొఫెసర్గా పనిచేశారు. వీరు అనేక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. వీరు కాకతీయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా కూడా పనిచేశారు. స్వాగతం సార్. డాక్టర్ వెంకటేశ్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో ఫ్యాకల్టీగా చేస్తున్నారు. వీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీలో విశిష్ట సేవలు అందిస్తున్నారు. వీరు అనేక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. వీరు ప్రస్తుతం లోకనీతి అనే సంస్థకు రాష్ట్ర కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నారు. ఈ చర్చ 1 గంట వ్యవధి ఉంటుంది. మొదటి 30 నిమిషాలు ఈ అంశంపై మనం చర్చిస్తాము. చివరి 30 నిమిషాలలో మీరు మాకు కాల్ చేయవచ్చు. మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్లు 040-270-31431, 040-270-31432, 040-270-31433. మీరు మీకేమైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే ఈ అంశంపై మీరు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు.
ఇప్పుడు మనము మన చర్చను కొనసాగిద్దాం. ముందుగా ప్రొఫెసర్ జి శ్రీనివాసరెడ్డి గారు, అసలు ఈ నైతికత అంటే ఏమిటి? పరిపాలనలో నైతికత ఆవశ్యకత ఎటువంటిది? ముందుగా నైతికతకు పాలనా సంస్కృతికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. నైతికత అంటే ప్రవర్తన ప్రమాణాలు, విలువలు, ప్రవర్తన ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి అంశం. ప్రతి పాలనా వ్యవస్థలో పాలనోద్యోగి ఏ రకంగా ప్రవర్తించాలి అనేటువంటి దానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి కొన్నిసార్లు లిఖిత రూపంలో ఉండవచ్చు, కొన్నిసార్లు అవి అలిఖిత రూపంలో ఉండవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు వేటికి విలువను ఇవ్వాలి, వేటుకు విలువను ఇవ్వకూడదు అనేటువంటి విషయాల గురించినటువంటి స్పష్టమైనటువంటి కొంత వివేచన ఉంటుంది. వీటికి సంబంధించినటువంటిది నైతికత. అయితే ఇక్కడ పాలనా సంస్కృతికి నైతికతకు సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే, సంస్కృతి అనేటువంటి పదం సంస్కారం నుంచి వచ్చినటువంటిది. మనం సహజ సిద్ధంగా ఉండేటువంటి ప్రవర్తన కంటే భిన్నమైనటువంటి ప్రవర్తనే సంస్కృతికి సంబంధించినటువంటిది. ఇది ఒక రకమైనటువంటి నిర్వచనం అయితే, మరికొంతమంది సంస్కృతిని నాగరికతను ఒకటిగానే భావిస్తున్నారు. నాగరికత సంస్కృతి రెండు ఒకటి అని. కానీ వాస్తవంలో నాగరికత అనేటువంటిది పాదార్థికమైనటువంటి మెటీరియల్ పొజిషన్ సంబంధించినటువంటిది. విలాసవంతమైనటువంటి భవనాలు, మంచి కారులు, మంచి రోడ్లు, చాలా ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం, ఇవన్నీ ఉన్నటువంటిది నాగరికతకు గుర్తు కావచ్చు. కానీ సంస్కారం లేక సంస్కృతి అనేటువంటిది ఆత్మాశ్రయమైనటువంటిది. అంటే వ్యక్తిలో ఉన్నటువంటిది ఏమిటి సంస్కృతి అయితే, వ్యక్తి చేతిలో ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటిది నాగరికత. ఈ రకంగా మనం సంస్కృతిని గురించి అర్థం చేసుకోవాలి. అయితే పాలనా నైతికతను గురించినటువంటి చర్చ, నైతికత అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి ఒకటైతే, రెండవది మరి ముఖ్యంగా చర్చ చాలా వరకు ఈ దిశలో పోవచ్చు. అదేమిటంటే అనైతికత ఏమిటి, అవినీతి అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి కూడా వస్తుంది. అవినీతి గురించినటువంటి ఒక విషయాన్ని మనం ముందుగానే గుర్తుంచుకోవాలి. అవినీతికి మూడు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి లంచగొండితనం, దీన్ని ఒక్కదాన్ని అవినీతిగా మనం భావిస్తున్నాం సర్వసాధారణంగా. దీంతోపాటు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, ఈ రెండు కూడా భారతదేశం లాంటి తృతీయ ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే కుటుంబ బాంధవ్యాలు, కుల బాంధవ్యాలు ఇవన్నీ చాలా గట్టిగా ఉన్నాయో, ఈ రెండు ఎంతవరకు మనకు ఏ రకంగానైతే లంచగొండితనం పెద్ద సమస్య, అదే రకంగా ఈ రెండు కూడా చాలా పెద్ద సమస్యలుగా ఉన్నాయి. చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆశ్రితులకు కానీ బంధువులకు కానీ వాళ్ళకు పదవులు కట్టబెట్టడం, ఇట్లాంటి విషయాలు మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. అయితే ఈ విషయాన్ని గురించి కూడా చర్చిస్తే బాగుంటుంది. డాక్టర్ ఈ వెంకటేష్ గారు, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్, పరిపాలన నైతికతను మనం ఎలా నిర్వచించవచ్చు? హౌ డు వి డిఫైన్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్? ముఖ్య అంశాలు ఏమిటి? ప్రధానంగా ఈ నైతికత అనేటువంటి దాన్ని మనం ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చేసి ఎథిక్స్ అంటారు. ఈ ఎథిక్స్ అనేటువంటి వర్డ్ ఎథికోస్ అనేటువంటి ఒక గ్రీక్ టర్మ్ నుంచి ఆవిర్భవించింది అనమాట. ఎథికోస్ అంటే హ్యాబిట్, ప్రాక్టీస్. అయితే ఇది ఎథికోస్, హ్యాబిట్ అనేటువంటి దాన్ని అది వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో వాస్తవం కావచ్చు, అది కరెక్ట్ కూడా కావచ్చు. అదే ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అనేటువంటి పదము చాలా విశాలమైనటువంటిది, ఒక సంస్థకు సంబంధించినటువంటిది, ఒక సామూహికమైనటువంటి దానికి సంబంధించింది. కాబట్టి మన ఎథిక్స్ అనేటువంటి దాని గురించి చాలా విశాల ప్రాతిపదికన నిర్వచించుకోవాల్సినట్టు అవసరం ఉంది. సో ఎథిక్స్ అంటే ఇన్ అడ్మినిస్ట్రేషన్లో ఈజ్ ఏ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ మొరాలిటీ ఆఫ్ ద సివిల్ సర్వెంట్స్. ఈజ్ ఏ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ మొరాలిటీ ఆఫ్ ద సివిల్ సర్వెంట్స్. It is a regulating mechanism. Ethics is a regulating mechanism of the civil servants about their behavior, their attitude, how they are looking at the administration, how they are trying to understand how they are supposed to act, not to act. These are all the things that are supposed to be dealt by the administrative ethics. తర్వాత వచ్చేసి ఇంకొక విషయం కూడా ఎంతో ముడిపడినటువంటిది ఏంటంటే, అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ ఈజ్ ఏ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ది గేమ్, రూల్స్ ఆఫ్ ది గేమ్, హౌ టు ప్లే ఏ ప్లేయర్ ఇన్ ఏ సిస్టమ్. సో ఇవి మన సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఎథిక్స్ అంటే అనేటువంటి వాటికి సంబంధించినటువంటి అర్థం. అయితే చాలామంది పరిపాలనా శాస్త్రవేత్తలు, థింకర్స్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఉదాహరణకు వచ్చేసి పాల్ అపిల్బీ లాంటి వాళ్ళు, చెస్టర్ ఐ బెర్నార్డ్ లాంటి వాళ్ళు చాలామంది వచ్చేసి ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడారు. ఈ పాల్ అపిల్బీ అనేటువంటి ఆయన ఏం చెప్తాడంటే, ఆయన వచ్చేసి ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్లో ఎథిక్స్ అనేటువంటి పదం కన్నా మొరాలిటీ అనేటువంటి వర్డ్ని ఎక్కువగా ఉపయోగించడానికి ఆయన ప్రిఫర్డ్ అనమాట.
ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ మొరాలిటీ దే కాన్ నాట్ బి సెపరేటెడ్, దే ఆర్ ఆల్ ఇంటిగ్రేటెడ్. సో అది ఒక యాస్పెక్ట్ దృష్టిలో ఉంచుకొని, మొరాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి యాస్పెక్ట్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఎథిక్స్ మొరాలిటీకి వచ్చేసి కొన్ని యాట్రిబ్యూట్స్ చేశారు. ఈ హాజ్ డిలినియేటెడ్ సమ్ ఆఫ్ ది యాట్రిబ్యూట్స్ టు ద ఎథిక్స్. అవి ఏంటంటే ఒక సంస్థలో ఎథిక్స్ అనేటువంటిది ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక సంస్థకి బాధ్యత వహిస్తున్నామంటే, ఒక సంస్థలో పై స్థాయిలో ఉన్నామంటే ఆ సంస్థ వచ్చేసి అధికారాన్ని చెలాయించడం కాదు, అది ఒక బాధ్యతని స్వీకరించడం. యూ మస్ట్ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ ఏ రెస్పాన్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది ఎథిక్స్ ఇన్ అన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్. సెకండ్ ఎలిమెంట్ ఏం చెప్తారంటే కమ్యూనికేషన్ స్కిల్ అండ్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు వచ్చేసి ఒక అడ్మినిస్ట్రేషన్లో బాధ్యత తీసుకున్నప్పుడు నువ్వు అనేక మందితో డీల్ చేయాల్సి ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఒక సంస్థ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి వ్యక్తిగతమైనటువంటిది కాదు, అనేక మంది వ్యక్తులు, సబ్ సిస్టమ్స్ యొక్క సమూహమే అడ్మినిస్ట్రేషన్. కాబట్టి నువ్వు వాళ్ళందరితో డీల్ చేయాలనుకున్నప్పుడు ఒక సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలగాలి. నువ్వు ఏ భాషలో మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో, ఓరల్గా కమ్యూనికేట్ చేస్తావా, రైటింగ్లో కమ్యూనికేట్ చేస్తావా అనేటువంటి చాలా స్పష్టంగా ఉండాలి. కమ్యూనికేషన్ ఈజ్ ఏ వెరీ స్కిల్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ ఈ సపోజ్ టు అక్వైర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇది ఎథికల్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఇన్ ద సిస్టమ్. తర్వాత ఇది పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎథికల్ ఆస్పెక్ట్. దెన్ తర్వాత అనదర్ ఇంకొక యాట్రిబ్యూట్ ఏం చెప్తారంటే పాల్ అపిల్బీ వచ్చేసి సిస్టమ్కి వచ్చేసి ఉన్నటువంటి వనరులు అవి పరిమితమైనటువంటి వనరులా లేక ఎక్కువగా వనరులా ఉన్నాయా, ఉన్నటువంటి కొద్దిపాటి వనరులకు అయినా కూడా వాటిని ఎంత సమర్థవంతంగా ఉపయోగించి ఫలితాన్ని సాధించావు అనేటువంటిది కూడా మొదటగా లక్షణంగా పాల్ అపిల్బీ లాంటి వాళ్ళు అట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్ అడ్మినిస్ట్రేటర్ ఈ సపోజ్ టు బి లీడర్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ద పొలిటికల్ పవర్లోనే మాత్రం లీడర్ అంటే మనం నిర్వచించుకోవట్లేదు. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో లీడర్షిప్తో లింక్ అయినటువంటిది. ఒక సంస్థ సమర్థవంతంగా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుందంటే ఆ అడ్మినిస్ట్రేటర్ యొక్క ప్రదర్శించేటువంటి డెమాన్స్ట్రేట్ చేసేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే లీడర్షిప్ అంటే ఇక్కడ సరైనటువంటి ప్రణాళికలు తయారు చేయాలి, తయారు చేసినటువంటి ప్రణాళికలు వనరులను సమీకరించినటువంటి వనరులను సమర్థవంతంగా అమలు చేయాలి, అమలు చేస్తున్నటువంటి క్రమంలోనే వాటిని పర్యవేక్షించాలి, పర్యవేక్షిస్తున్న క్రమంలోనే ఎంతవరకు పారదర్శకత ఉంది అనేటువంటి విషయాన్ని చూడాలి, ఆ తర్వాత ఎంతవరకు చేరగలిగాయి అనుకున్నటువంటి వాళ్ళకనే చూడగలిగాలి, ఆ తర్వాత వీటిని సరైనటువంటి ఫలితాలు ఇచ్చావా అనేటువంటిది కూడా చూడగలిగితే దాని వచ్చేసి లీడర్షిప్. ఇంకొక అట్రిబ్యూట్ ఏం చేశారంటే పాల్ అపిల్బీ గారు వచ్చేసి ప్రిపేర్నెస్ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్. ఎవరీ ఆర్గనైజేషన్, ఎవరీ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఏ సిస్టమ్ ఈజ్ బౌండ్ టు ఎగ్జిస్ట్ నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. నువ్వు ఒక సంస్థలో, ఒక ఆర్గనైజేషన్స్లో కాన్ఫ్లిక్ట్స్ లేవు అంటే నువ్వు ఆశ్చర్యపడాలి, కానీ దాంట్లో ఉన్నాయంటే యూ మస్ట్ బి రెడీ టు ప్రిపేర్ ఇట్. అది ఎటువంటి రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ కావచ్చు, అడ్మినిస్ట్రేటర్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగనేటువంటిది వేయకూడదు. యూ మస్ట్ బి రెడీ టు రిజాల్వ్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్. ఆ కాన్ఫ్లిక్ట్స్ నేచర్ ఏంటనేటువంటిది చాలా రకాలుగా ఉంటాయి. వాటిని అది ఎంప్లాయీస్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లేదంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ తర్వాత ఒక పొలిటీషియన్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్కి వాళ్ళ మధ్య వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లేదంటే పాలసీ మ్యాటర్ సంబంధించిన కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, సర్వీస్ మ్యాటర్ సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు. వీటన్నిటిని ప్రిపేర్ చేసి వాటిని అన్నిటి కూడా సవాల్గా స్వీకరించి ఆ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసేందుకు సిద్ధంగా ఉండడం అనేటువంటిది కూడా మరొక లక్షణం. అదేవిధంగా క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడం. నిజమైనటువంటి అడ్మినిస్ట్రేటర్, ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ అనుకున్నటువంటి వ్యక్తి, లేదంటే ఒక సంస్థ, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే బయట వాళ్ళు కానీ ఒక కొత్త అన్వేషణ చేశారంటే, ఒక కొత్త క్రియేటివ్ ఐడియాని ముందుకు తీసుకొచ్చారంటే దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక నాయకత్వాన్ని ప్రదర్శించగలగాలి. అప్పుడే ఒక క్రియేటివిటీ రాగలగలమంటే ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్ ద సిస్టంలో అనేటువంటిది పెరుగుతుందన్నమాట. సో ఆ రకంగా అందరిని కలుపుకోగలగాలి, ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయాలి అని ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఎథికల్ యొక్క అట్రిబ్యూట్స్ని వచ్చేసి పాల్ అపిల్బీ లాంటి వాళ్ళు హైలైట్ చేయగలుగుతారు. సో ఇంకా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటేశ్ గారు ఇప్పుడే చెప్పారు డిఫరెంట్ అట్రిబ్యూట్స్ కానివ్వండి, అంశాలు, నైతికతలో ఉండాల్సిన అంశాలు. అయితే సివిల్ సర్వెంట్స్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటారా? అయితే వాస్తవంలో వారు చెప్పినటువంటి విషయాన్ని ఇంకొద్దిగా సూటిగా చెప్పాలంటే ఎథిక్స్ అంటే సత్ప్రవర్తన నియమాలు. వారు కొన్ని విషయాల గురించి చెప్పారు, ఇంకా కొన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి వాళ్ళు న్యూట్రల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, నిష్పాక్షికత.
భారతదేశం బహుళ రాజకీయ పక్షాలు ఉన్నటువంటి ప్రజాస్వామిక దేశం. దీంట్లో ఎన్నో పార్టీలు అధికారం మారుతూ ఉంటాయి. కాబట్టి పార్టీల మధ్యన కానీ వ్యక్తుల మధ్యన కానీ పాలన అవసరాల కోసం వచ్చేటువంటి ఏ సమూహాలు వచ్చినప్పటికి కూడా వాళ్ళ మధ్యన నిష్పక్షపాతంగా వ్యవహరించడం కూడా నైతికతలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా నైతికతకు ఇంకొక అంశం ఏమిటంటే శాయశక్తిలో కృషి చేయడం. అంటే డిసిప్లిన్ అంటే కూడా ఈ రకమైనటువంటి నిర్వచనం ఒకటి ఉంది. డిసిప్లిన్ అంటే కేవలం పెద్ద అధికారులు వచ్చినప్పుడు లేచి నిలవడమే కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి శాయశక్తుల్ని మొత్తం శక్తియుక్తుల్ని దారబోసి పాలన లక్ష్యాలను చేరుకోవడం అనేటువంటిది నైతికతలో ఇంకొక అంశం. ఇంకొకటి సెన్స్ ఆఫ్ పబ్లిక్ గుడ్, అంటే ప్రజలకు ఏది మంచిది, ప్రజాహితాన్ని అన్నిటికంటే కేంద్ర బిందువుగా పెట్టుకొని ఒక్కొక్కసారి ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా మనం కొంత మీమాంసలో పడి ఆలోచించి అవి ప్రజాహితానికి కంటకంగా ఉన్నప్పుడు మంచి నైతికత కలిగినటువంటి ఉద్యోగి యొక్క ధర్మం ఏమిటంటే దాని గురించి సీరియస్గా ఆలోచించి కొంత ఆవేదన పొంది కావలసినటువంటి చర్యలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి దీంట్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని ముఖ్య అంశాలండి. అయితే ఇప్పుడు ఇవి సివిల్ సర్వెంట్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటారా? అంటే ముఖ్యంగా కోడ్ అనేటువంటిది డెఫినేషనల్గా చూసినప్పుడు కోడ్ అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ ఎ లీగల్ థింగ్. అంటే చట్టం ద్వారా మనం ప్రయోగించి బలవంతంగా రుద్దగలిగేటువంటిది కాదు. కోడ్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను తనను తాను సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటానికి వచ్చేటువంటి ఇవి. ప్రభుత్వాలు ఎన్ని రకాలైనటువంటి సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ అని కానీ లేక రకరకాలైనటువంటి చట్టాలలో ఉన్నటువంటి విషయాలను గురించి చెప్పినప్పటికి కూడా చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ నైతికత పట్ల నిబద్ధులై ఉండడం చాలా అవసరం. ఓబులేష్ గారు కూడా చెప్పారు, వెంకటేష్ గారు కూడా. అయితే నిబద్ధత ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నిబద్ధత ఉన్నప్పుడు నైతికత వస్తుంది, నిబద్ధత లేనప్పుడు ఇది కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అయితే చట్టాలలో కానీ లేక నియమ నిబంధనలో కానీ ఉన్నప్పటికి కూడా దీనికంటే చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పాలనా యంత్రాంగం మొత్తంగా చూసినప్పుడు పై స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు నైతికంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కింది వాళ్ళు కూడా అనైతికంగా ప్రవర్తించడానికి చాలా భయపడతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు నైతికంగా చాలా రుజువర్తన కలిగినటువంటి వాళ్ళు అయితే ఆటోమేటిక్గా నైతికత అనేటువంటిది వస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య పైనుంచి కింది వరకు కూడా సరే కొంత గౌరవనీయమైనటువంటి మినహాయింపులు ఉన్నాయి, కానీ చాలా వరకు నైతికత లోపించినటువంటి సందర్భంలో ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులైనా క్రమబద్ధం చేయడానికి కష్టం అవుతూ ఉన్నది. రోజు రోజుకి అవినీతి అనేటువంటి స్థాయి చాలా పెరుగుతున్నది. దీంట్లో మరీ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజుల్లో వస్తున్నటువంటి కన్జ్యూమరిజం, వస్తు వినియోగ తత్వం చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నది. అందరికి కూడా ఎంతో డబ్బు ఉంటేనే బ్రతకడం, లేకపోతే డబ్బు లేకుంటే నిరర్ధకం అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కూడా అనైతికతకు దారితీస్తుంది. ఎన్ని చర్యలు చేసినప్పుడు కూడా అవినీతి స్థాయి రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఇది అనిపిస్తుంది. ఓకే డాక్టర్ వెంకటేశ్వర గారు, సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ అనేవి డిఫరెంట్ కమిషన్స్ రికమెండేషన్స్ ఇస్తూ ఉన్నాయి. అయితే ఈ డిఫరెంట్ కమిషన్స్ రికమెండేషన్స్ ఏమంటున్నాయి? మనకు మొట్టమొదటిసారిగా భారతదేశ పరిపాలన సంబంధించి ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఆస్పెక్ట్ని రెండవ పరిపాలన సంస్కరణల సంఘం మాత్రమే మొట్టమొదటిగా చాలా క్లుప్తంగా చాలా వివరంగా చర్చించింది. అందులో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి అనేక రిపోర్ట్స్లు ఉన్నాయి. రిపోర్ట్స్లో ముఖ్యంగా ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అనేటువంటి చాలా కీలకమైనది. అది దాంతోపాటు ఇతర రిపోర్ట్స్ కూడా చాలా రిలవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీఫర్బిషింగ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ కీ టు ద గుడ్ గవర్నెన్స్, దెన్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేటువంటి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ పరిపాలనా సంస్కరణలో ఏదైతే ఎథికల్ బిహేవియర్ ఆఫ్ ది సివిల్ సర్వెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క సంబంధించినటువంటి చాలా చెప్పారు. ఉదాహరణకు వచ్చేసి ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అనేటువంటి రిపోర్ట్ని తీసుకుంటే అదొక కాంప్రహెన్సివ్ రిపోర్ట్. ఇట్ హ్యాస్ కవర్డ్ సెవరల్ ఆస్పెక్ట్ బోత్ ఫర్ ది లీగల్ ఆస్పెక్ట్, ది ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, ఫ్రేమ్వర్క్, ద సోషల్ ఆస్పెక్ట్. దట్ ఈస్ సోషల్ ఆస్పెక్ట్ మీన్స్ ఎనేబ్లింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సిటిజన్. అంటే గవర్నెన్స్ అనేటువంటిది, అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా ఎలా కొనసాగుతుంది, కేవలంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి, లేదంటే ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వ అధికారి, లేదంటే ఒక టెక్నోక్రాట్, ఈ ముగ్గురు కలిసే కొనసాగించే దాన్నే ప్రభుత్వ పరిపాలనగా అనుకున్నారు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల ఫలితంగా పరిపాలన అనేటువంటి దాన్ని కొత్త దృక్పథంతో చూడాలి అనేటువంటి ఆశయంతో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేటువంటి చాలా విలువైనటువంటి
రికమెండేషన్ చేసింది. మరి ఆ రికమెండేషన్స్ ఎంతవరకు అమలు చేస్తున్నారా, ఎంతవరకు జరుగుతున్నా అనేటువంటిది ఒక వెరీ బిగ్ ఛాలెంజ్ బిఫోర్ ద ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. బట్ ఆన్ ద హోల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ ఇనిషియేషన్ ఆర్ రిఫార్మ్స్ కమిషన్ ఇన్ రీసెంట్ టైమ్స్. బికాజ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్ని, ముఖ్యంగా ఒక పక్క హైరార్కీ బేస్డ్ బ్యూరోక్రసీ, ఇంకొక పక్క ప్రాఫిట్స్ కొరకు పనిచేసేటువంటి మార్కెట్, ఇంకొక పక్క వాయిస్ ఫ్రమ్ ది సివిల్ సొసైటీ, ఈ 3 సంస్థలు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నటువంటి ఒక హిస్టారికల్ ఫేజ్లో, ఒక హిస్టారికల్ పీరియడ్లో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేటువంటిది వచ్చింది. సో ఈ సందర్భంలో పరిపాలన ఏ విధంగా నిర్వచించాలి, ఒక ప్రభుత్వ అధికారి ఏ విధంగా పనిచేయాలి, ఒక ప్రభుత్వ సంస్థ అనేటువంటిది ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మార్పులు చెందాలి, ఏ విధంగా మోడిఫై చేసుకోవాలి, ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి వచ్చినటువంటి మార్పుల్ని, అదేవిధంగా టెక్నాలజికల్ మార్పుల్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలనేటువంటి కులంకషంగా చర్చించినటువంటిదే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. ఆ కమిషన్ చేసినటువంటి కొన్ని సిఫారసుల్ని ఇప్పటికే కూడా కొన్ని కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కొన్ని ప్రభుత్వాలు వచ్చేసి ఆచరణలో పెట్టడం అనేటువంటిది ప్రారంభించింది. అదొక పాజిటివ్ పరిణామమే టువర్డ్స్ ద ఇంప్రూవింగ్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద కంట్రీ. గతంలో ఎప్పుడు లేనంతగా ఇప్పుడే ఎందుకు ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ మీద కానివ్వండి, నైతికత మీద ఎందుకు అంత పాపులర్ అవుతుంది, ఇది ఎందుకు ఎక్కువ ఎంఫసిస్ ఇస్తుంది గవర్నమెంట్? మనం కొంచెం ఈ క్లాసికల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థియరీలోకి వెళ్ళి కొంచెం హిస్టారికల్గా మనం మాట్లాడుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఈ ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి వుడ్రో విల్సన్ లేదంటే వుడ్నో లాంటి వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వ పరిపాలన అనేటువంటి సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ రాజకీయాలు అనేటువంటి దూరం చేయాలంటని చెప్పారు. అదే వ్యూతోనే కొంతకాలం పాటు పనిచేసింది. అంటే రాజకీయాలు వేరు, ప్రభుత్వ పాలన అనేటువంటిది వేరు అంటేనేది ఒక ఫేజ్లో. ఆ తర్వాత ఈ క్లాసికల్ థియరీలో వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ వచ్చేసి టేలర్ ఏమన్నాడు, ఈ పాలిటిక్స్ని అడ్మినిస్ట్రేషన్ సపరేట్ చేసే కన్నా ఇక్కడ ఫిజికల్ కండిషన్స్ అనేటువంటి ఇంప్రూవ్ చేయగలిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, సమర్థవంత పరిపాలన కొనసాగుతుంది అంటని చెప్పారు. తర్వాత వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్ థియరీ వచ్చింది, సిరీస్ ఆఫ్ థియరీస్ వచ్చేది. రెండవ ప్రపంచ యుద్ధానంతరము అమెరికాలో రీకన్స్ట్రక్షన్ కొరకు వచ్చేసి బ్యూరోక్రసీ చాలా అవసరమైంది. అదేవిధంగా వలస దేశాలలో స్వతంత్రానంతరము అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు వచ్చేసి ప్రభుత్వ యంత్రాంగం ఒక బ్యూరోక్రసీ అనేటువంటిది చాలా ముఖ్యమైన భావించి ఈ బ్యూరోక్రసీని ఒక ఇన్స్ట్రుమెంటల్గా తీసుకొని దాని ద్వారా కార్యక్రమాలు అమలు చేయించడం అనేది మొదలుపెట్టారు. అది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుండి 1970 దశకం వచ్చే నాటికింత అమెరికా లాంటి సొసైటీ లాంటి యూరోపియన్ సొసైటీలో ఏమైందంటే, ప్రభుత్వ పరిపాలన అనేటువంటిది సమర్థవంతంగా సేవలను, వస్తువులను అందించలేకపోతుంది. ప్రజలమే దగ్గర నుంచి పన్నులు వసూలు చేసుకుంటున్నారు. ఆ పన్నులకు వసూలు చేసుకున్నట్టుగా దానికి ప్రతిఫలంగా సమర్థమైన పరిపాలన అందించలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వ పాలన తగ్గించి, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు తగ్గించి మార్కెట్కి ఈ బాధ్యతను అప్పజెప్పగలిగితే చాలా సమర్థవంతంగా ఉంటుందంటని చెప్పారు. అయితే ఎప్పుడైతే మార్కెట్ ఉనికిలోకి వచ్చినంత మాత్రాన ప్రభుత్వ పాలన పూర్తిగా ఎండ్ అయిపోయిందంటే కాలేదు. ఇది 1970 దశకం నాటి నుంచి మనకు ఈ ప్రభుత్వ పాలన మార్కెట్ మధ్య ఒక నెక్సెస్ అనేటువంటిది మొదలైంది. ఈ నెక్సెస్ మొదలైన నాటి నుంచే మనకు వచ్చేసి స్కామ్స్ అనేటువంటి కనపడతాయి. అమెరికాలో 1970 దశకంలో 80 దశకంలో వచ్చినటువంటి స్కామ్స్ కావచ్చు, లేదంటే ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో వచ్చినట్టు స్కామ్స్ కావచ్చు, అలా 1980-90 దశకంలో వచ్చేసి ఇంగ్లాండ్లో కూడా వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ గురించి మాట్లాడారు. అంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఇవాళ భారతదేశంలో వచ్చేసి ప్రపంచీకరణ జరిగిన తర్వాత నూతన ఆర్థిక వ్యవస్థ విధానాలను అమలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ నెక్సస్ బిట్వీన్ ద బ్యూరోక్రసీ అండ్ మార్కెట్ which is working for the profits has led to the unethical behavior. అండ్ ఈ మొత్తం వచ్చేసి పబ్లిక్ ధనాన్నంతా వచ్చేసి కొల్లగొట్టడం అనేటువంటి మొదలయ్యేసరికి ఈ సివిల్ సొసైటీ నుంచి వచ్చి ఒక వాయిస్ అనేటువంటిది స్ప్రెడ్ అయిపోయింది. మార్కెట్ బ్యూరోక్రసీ కొలాబరేషన్ వల్ల ప్రజలకు వచ్చి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని రిఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటేనది ఈ కంటెక్స్ట్ వచ్చింది. ఈ కంటెక్స్ట్లోనే ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ముందుకొచ్చి ఇవాళ దాని గురించి పాలకులు మాట్లాడుతుంది, రాజ్యం మాట్లాడుతుంది, పౌర సమాజాలు మాట్లాడుతున్నాయి, మార్కెట్ మాట్లాడుతుంది, ప్రజలు కూడా ఇవాళ ఎథిక్స్ అనేటువంటి ఒక పెద్ద సవాలుగా పరిణమించింది అనేటువంటి భావన ఇవాళ ముందుకు రావడం వల్లనే ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా తయారైంది. ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఇంత ఎంఫసిస్ చేస్తున్నా కూడా ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్. అంటే పాలన నైతికలో మనం ఎదుర్కొనే సవాళ్ళు ఎటువంటివి? దీంట్లో ప్రధానమైనటువంటి సవాల్ ఏమిటంటే రాజకీయాల్లో పెను మార్పులు సంభవించినాయి. ఈ మధ్యకాలంలో
ఐడియాలజికల్ డిక్లైన్ అనేటువంటి జరిగింది. రాజకీయ పార్టీలకు వాటి ఆలంబవన, ప్రధానమైనటువంటి చోదక శక్తి, వాటి యొక్క ఐడియాలజీ, భావజాలం అనేటువంటి పరిస్థితి పోయి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇంచుమించుగా మనం ఏ పార్టీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూసినా ఒకే తీరుగా కనబడుతున్నది. ఒక పార్టీ ఒక ప్రకటన చేస్తే ఇంకో పార్టీ కూడా దాన్ని అనుసరించి మళ్ళీ అట్లాంటి ప్రకటన చేస్తున్నది తప్ప భావజాలపరమైనటువంటి మార్పులు లేకుండా పోయింది. అయితే భావజాలం అనేటువంటిది రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు చోదక శక్తిగా ఉండేది, అది పోయింది. కాబట్టి ఒక ఐడియల్ అనేటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితిలో ఇది ఎంతకు వీలైతే అంతా దోచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒకటి జరుగుతున్నది. రెండవది, సీరియస్గా భారతదేశంలో ఉన్నటువంటి పాలనోద్యోగుల యొక్క ఎంపికలో కానీ, వాళ్ళ ప్రవర్తనను నియంత్రించడంలో కానీ, వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వడంలో కానీ, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు ఉండేటువంటి ఇతర కెరీర్ విషయంలో కానీ నైతిక విషయాల గురించి పెద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్ సెలెక్షన్లో వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాన్ని చూస్తున్నారు, కాకుంటే విశ్లేషణ శక్తిని చూస్తున్నారు, కానీ నైతిక స్థాయిని ఏమాత్రం చూడడం లేదు. అదేవిధంగా ప్రమోషన్స్ ఇస్తున్నప్పుడు కూడా నైతిక విషయాలకు ఏమాత్రం ప్రాచుర్యం లేకుండా పోతుంది. వీటి వల్ల కూడా ఈ సమస్య జరుగుతున్నది. అయితే వస్తున్నటువంటి ఇబ్బందులు ఏమిటి? వీటిలలో మొదటి ఇబ్బంది ఏమిటంటే అవినీతి పరులైనటువంటి పాలనోద్యోగులకు రాజకీయ నాయకులకు ఒక నెక్సస్ ఏర్పడ్డది. కాబట్టి వీళ్ళని వాళ్ళు పై స్థానం నుంచి కాపాడేటువంటి పరిస్థితి ఉంది కనుక వాళ్ళని ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. రెండవది, సమాజంలో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు అవినీతి పరుడైనటువంటి ఉద్యోగిని చూస్తే సమాజం చీదరించుకునేది. ఈనాడు అట్లాంటి సామాజిక నిరసన అనేటువంటిది అసలే కనబడుతులేదు. కాబట్టి వీళ్ళకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఒక రకంగా డబ్బులు సంపాదించేంత చేస్తే సమాజంలో చిన్న చూపు చూస్తారనేటువంటి భయమైన ఉండేది, కానీ ఆ భయం లేకుండా పోయింది. అదేవిధంగా సమాజంలో కూడా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా పాలనను సమాజానికి భిన్నంగా, రాజకీయాలకు భిన్నంగా చూసి మనం రిక్స్ చెప్పినట్టు పాలనా పరిసర సంబంధం దృక్పథం అని చెప్పాడు. పాలనలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మూలం పాలకులే. వాళ్ళ అసమర్థత వలనో, వాళ్ళ నైతిక రాహిత్యం వలనో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవడం కూడా పొరపాటైనటువంటి అభిప్రాయం. మనకు సమాజంలో కూడా మార్పులు వచ్చినాయి. సామాజిక జీవితంలో కూడా ఈనాడు పాలకులకు ఉన్నటువంటి విలువలే సమాజంలో కూడా వచ్చినాయి. కాబట్టి రాజకీయ నాయకులు, సమాజం, పౌర సమాజం కూడా భారతదేశంలో తగినంతగా స్పందించేటువంటి పరిస్థితి లేదు. అయితే దీనికి ఒక కారణం ఏంటంటే పౌర సమాజం స్పందించాల్సినటువంటి అంశాలలో కొన్ని ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి, కానీ వాటి పని అనేటువంటి కత్తి మీద సాములాగా ఉంది. ఒక పరిధి దాటి నిజంగా ప్రజల కోసం బాగా కష్టపడేటువంటి పరిస్థితిలో వాళ్ళను ఒక రకంగా ముద్రించి వాళ్ళ నోలు మూయించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈనాడు ఉన్నటువంటి సమస్యలు. ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటంటే సివిల్ సర్వీస్ అసోసియేషన్స్, ప్రభుత్వ ఉద్యోగి సంఘాలే ముందుపడి ఈ నైతికతను సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చేసినటువంటి పని చాలా చాలా దూరం పోగలుగుతుంది, కానీ ఈ దిశగా ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కానీ, లేక సివిల్ సర్వెంట్స్ బ్రాడ్ అసోసియేషన్స్ విషయంలో కలుగజేసుకొని ఇంతవరకు అయితే భారతదేశంలో ఈ దాఖలాలు లేవు. కొంతమంది మంచి ఆనెస్ట్ సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతో త్యాగం చేసి, జీవితాన్ని కూడా త్యాగం చేసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఆర్గనైజేషన్గా కలెక్టివ్ ప్రెషర్ తోటి సెల్ఫ్ రెగ్యులేటింగ్గా ఈనాడు సివిల్ సర్వీస్ అసోసియేషన్స్ పనిచేస్తలేవు. ఇది ఒక స్పష్టమైనటువంటి ప్రతిబంధకం కనబడుతుంది. ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు గణనీయంగా పెరుగుతున్న అవినీతి క్షీణించిపోతున్న నైతికతకు నిదర్శనం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్న కొద్దీ అవినీతి పెరుగుతుంది. కానీ ఈ అవినీతి అనేది కేవలం ఆధునిక సమాజం దుష్క్రియ అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో అవినీతి గురించి ప్రస్తావిస్తూ ఏమన్నారంటే, యాజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నాట్ టు టేస్ట్ హనీ when it is at the tip of the tongue, so it is impossible for the government officers not to eat the king's revenues అని చెప్పారు. అయితే అవినీతికి ఇంత చరిత్ర ఉంది. శతాబ్దాలు గడిస్తున్నా మనం ఎందుకు ఈ అవినీతిని అరికట్టలేకపోతున్నాం? డాక్టర్ వెంకటేష్ గారు, ఈ భారతదేశంలో అవినీతిని అరికట్టడానికి వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్? న్యాయపరమైన ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయి? భారతదేశ పరిపాలన సంబంధించి బ్రిటిష్ కాలం నాటి నుండి కూడా, అంటే భారతదేశంలో పరిపాలన సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. అంటే ఆధునిక పరిపాలన వచ్చేసి బ్రిటిష్ కాలం ఒక పునాదిగా తీసుకున్నట్లయితే, ఆనాటి నుండి కూడా ఈ అనైతికతను అనేటువంటి దాన్ని నిలుపుదే చేయడానికి లేదా తగ్గించడానికి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 1947లో జరిగింది. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే ప్రివెన్షన్ ఆఫ్ ది కరప్షన్ కొరకు వచ్చేసి ఒక యాక్ట్ తీసుకురావడం, తర్వాత వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్
Indian Penal Code to prosecute the officers who commit the unethical behavior in a system. అదే 1952-54 తర్వాత అప్పుడు కూడా వచ్చేది. ఆ తర్వాత ఈ 2 చట్టాలు వచ్చిన తర్వాత కూడా అవినీతి అనేటువంటి విపరీతంగా ప్రబలిపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సంతానం అనేటువంటి ఒక సివిల్ సర్వెంట్ని ఒక కమిటీని నియమించింది. సంతానం గారు వచ్చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు 1964లో. దాని ఆధారంగా వచ్చేసి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత 1988లో ప్రివెన్షన్ ఆఫ్ ది కరప్షన్ యాక్ట్ అనేటువంటి వచ్చి చాలా చట్టాలు అనేటువంటివి వస్తూనే ఉన్నాయి. దెర్ ఆర్ లీగల్ మెజర్స్. బట్ ఈ లీగల్ మెజర్స్ తీసుకున్నప్పటికీ వీటిలో కొన్ని డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇందులో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయి, వీటిలో సవరణలు ఎక్కడ చేయాలి, వీటిని ఏ విధంగా అప్లై చేయాలనే సంబంధించి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కూడా చాలా డీటెయిల్గా చర్చించింది. వాటి అన్నింటిని కూడా రివ్యూ చేసింది. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఒక ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి పోతే ప్రభుత్వ యంత్రాంగంలో 4 సమస్యలు వచ్చే విధంగా, లేదా కొన్నిసార్లు 10 సమస్యలు తలెత్తే విధంగా ఉంటుంది. అంటే ఒక సమస్య ఒక లీగల్ డాక్యుమెంట్లో ఒక సమస్యను దీన్ని అమెండ్ చేయడానికి పోవాలనుకుంటే మిగిలినట్టు ఇంకొక 10 చట్టాల మార్పులు తీసుకురావాల్సినటువంటి, అంటే ఈ ఇంటిగ్రేటెడ్గా తయారైపోయింది అనమాట. అంటే దెర్ ఈజ్ ఎ సంథింగ్ ప్రాబ్లమ్, దిస్ ఈజ్ అన్ ఇన్బిల్ట్ ఇన్ ద వెరీ డ్రాఫ్టింగ్ ఆఫ్ ది యాక్ట్స్. ఎందుకంటే ఇదంతా ప్రధానంగా వచ్చేసి యాక్ట్స్ అన్ని కూడా కలోనియల్ రూలర్స్ తయారు చేసినటువంటి యాక్ట్స్. వాళ్ళ యొక్క ఉద్దేశం ఆనాడు వేరు. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు కానీ వ్యాపార ప్రయోజనాల కొరకు కానీ వాటి చాలా సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు, దోపిడీ చేసుకున్నారు, దేశం నుంచి కొల్లగొట్టకపోయారు. కానీ అదే ఆ చట్టాల వెలుగులోనే, అదే చట్టాల ముసుగులోనే ఇవాళ కూడా అదే చట్టాలను కొనసాగిస్తామంటే 67 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి వచ్చేసి ఆ చట్టాలు చాలా ప్రొవిజన్స్, ఆ చట్టాలను కొన్ని ప్రొవిజన్స్, కొన్ని ఆర్టికల్స్ దే ఆర్ బికమింగ్ మోర్ ఇర్రెలవెంట్ అనమాట. వాటిని చేంజ్ చేయకపోవడం వల్లనే దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద బికాస్ ఆఫ్ అన్ఎథికల్ బిహేవియర్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. వాటికి తోడు ఒకటి ఏమనిపిస్తుంది అంటే రాజకీయ సంకల్పం లోపించడం కూడా చాలా పెద్ద కారణం అనిపిస్తుంది. ఉదాహరణకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు 2004లో 153 కేసులను ప్రభుత్వానికి నివేదించారు అనుమతి కోసం. వాటిలలో 21 కేసులు 3 సంవత్సరాల పైచిలుకు దాటినా కూడా అనుమతి రాలేదు. 26 కేసులు 3 సంవత్సరాల లోపు, 2 నుంచి 3 సంవత్సరాల లోపు, 25 కేసులు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు. ఇంతసేపు వేచి ఉన్నా కూడా సంబంధిత అధికారుల నుంచి ఈ ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి రాలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, మనకు ఒక కాల్ వచ్చింది, రిసీవ్ చేసుకుందాం. హలో హలో, నా పేరు మంజుల అండి. చెప్పండి. ఇది ఒకటి క్వశ్చన్ అడుగుదామని. అడగండి. కరప్షన్ అనేది కేవలం ఇండియాలోనే ఉందా, లేదంటే వేరే కంట్రీస్ లో కూడా ఉందా? ఉంటే మన ఇండియా స్థానం ఏమిటి? ఓకే, సో మన స్టూడెంట్ ఏం అడుగుతున్నారంటే ఈజ్ కరప్షన్ అనేది ఇండియాకి రిస్ట్రిక్ట్ అయ్యిందా, లేదా ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఫెనామినన్ అని. ఇన్ కేసు వేరే కంట్రీస్లో కూడా ఉన్నట్లయితే మన భారతదేశం స్థానం ఏమిటి అని అడుగుతున్నారు. మంజుల గారు, అవినీతి లేదంటే కరప్షన్ అనేటువంటిది ఒక భారతదేశానికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు, ఇది మొత్తం వరల్డ్ వైడ్ ఫెనామినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. మీరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు వచ్చేసి ర్యాంకింగ్ ఇచ్చారు, ఏ దేశం ఏ ర్యాంకులో ఉంది కరప్షన్లో అనేటువంటిది. ప్రతి దేశానికి కూడా ర్యాంక్ ఇచ్చారు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే యూ విల్ గెట్ ద వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఇండియా. ఇండియా 94th ర్యాంక్ అవుట్ ఆఫ్ 176 కంట్రీస్కి ఇండియాకేమో 94th ర్యాంక్ వచ్చింది 2013లో. సో దట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇది ఇప్పుడు ఈ ర్యాంక్ అనేటువంటి దేనిపైన ఆధారపడి ఉంది, లెవెల్ ఆఫ్ కరప్షన్ దేనిపైన ఆధారపడి ఉంది. కొన్ని దేశాలు ఎందుకు కరప్షన్ తగ్గించగలిగారు, మరి భారతదేశంలో ఎందుకు కానీ తగ్గించలేకపోతారు? ముఖ్యంగా వచ్చేసి ఈ వెనుకబడ్డ దేశాల్లో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అంటే పోస్ట్ కలోనియల్ సొసైటీలో ఎంత ర్యాంపెంట్గా ఎందుకు కానీ ఉందంటే, ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మేము నార్వేలే చూసాము, లేదా అమెరికా లాంటి, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో మనము లెవెల్ ఆఫ్ కరప్షన్ చూస్తే చాలా తక్కువగా ఉంది. అంటే ఏ దేశంలో అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ చాలా హై లెవెల్లో ఉంటాయో, ఏ దేశంలో అయితే అధికార వికేంద్రీకరణ ఎక్కువగా జరిగింటుందో, ఏ దేశంలో అయితే ఎడ్యుకేటెడ్ అవేర్ సిటిజన్షిప్ ఎక్కువైతే ఉంటుందో ఆ దేశంలో వచ్చేసి లెవెల్ ఆఫ్ కరప్షన్ చాలా తక్కువగా ఉంది. అందుకని ఇప్పుడు నార్వే లాంటి దేశము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో 4th ర్యాంక్ ఉంది వరల్డ్లోని. కాబట్టి ఆ దేశంలో వచ్చేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే అధికార విభజన అనేటువంటిది చాలా జనం దగ్గరికి విభజన అనేటువంటి జరిగింది. కాబట్టి అంటే అధికార విభజన జరగడం అంటే ఏంటి, వనరులు వచ్చేసి దగ్గరగా జనానికి తెలిసే విధంగా పెట్టడం అనమాట. సో ఎప్పుడైతే జనానికి తెలిసే విధంగా పెడతారో అప్పుడు వచ్చేసి లెవెల్ ఆఫ్ కరప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అభివృద్ధి చెందిన దేశాలేమో
కరప్షన్ లెవెల్ తక్కువగా ఉంది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అవినీతి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక కన్క్లూజన్, ఇది ఒక జనరలైజేషన్ డ్రాన్ బై ద సోషల్ సైంటిస్ట్. ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, భారతదేశంలో అవినీతి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అంటే వ్యవస్థపరమైన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మన దగ్గర అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్యకాలంలో సిటిజన్ చార్టర్ అని కూడా వచ్చింది. ఒక ప్రభుత్వ సంస్థ ప్రజల కోసం ఏం చేయాలి, వాళ్ళకు సమస్యలు ఉంటే ఎవరికి నివేదించాలనేటువంటిది ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలో గోప్యంగా చేసినటువంటి నిర్ణయాల మూలంగా ప్రజలు నష్టపడ్డప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రభుత్వం నుంచి సమాచారం సేకరించడానికి అవకాశం ఉంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది, సిబిఐ ఉంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే అవినీతిని నిర్మూలించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థల యొక్క దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క నైతికత స్థాయి అది మామూలు పాలకుల కంటే భిన్నంగా లేదు. అదే దురదృష్టకరమైనటువంటి విషయం. బహుశా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా నిక్కచ్చి మనుషులై చాలా ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతో శ్రమించి ఈ సంస్థలలో పనిచేసినటువంటి వాళ్ళు నికార్స్ అయినటువంటి మనుషులు ఉన్నప్పుడు వీటితోటి వచ్చేటువంటి చర్యలు బాగుంటాయి. కానీ యంత్రాంగం ఏదో ఒక భాగంలాగా చేసినటువంటి పరిస్థితి. అయితే వీటికి ఇంతకుముందు వెంకటేష్ గారు అన్నట్టు హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉండడం అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా బాగా పెరిగినటువంటి దేశాల్లో ఇది కనబడుతున్నది. భారతదేశం దురదృష్టవశాత్తు ఒకప్పుడు భారతదేశం మొదటి అక్షరాస్యత కలిగినటువంటి దేశాల్లో ఒకటి, తొలి నాగరికతకు పుట్టినిల్లు ఇది. అయితే అట్లాంటిది ఇప్పటికి కూడా సంపూర్ణ అక్షరాస్యత అనేటువంటిది ఇంకా మనకు మిథ్యగానే ఉన్నది. అందుకొరకే విద్య, సమగ్ర విద్య, అందరికీ విద్య రావడం, సిటిజన్స్ కూడా చురుకైనటువంటి పాత్ర వహించడం. ఇప్పుడు చాలా వరకు ఒకటి కనపరిచేది ఏమిటంటే ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వాన్ని నిందించడం అనేటువంటిది ఒక పెద్ద కార్యక్రమంగా ఉంటున్నది. కానీ వాళ్ళ వంతు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతుల్లో కూడా చేయగలిగినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రజలు కూడా చురుగ్గా సివిల్ సొసైటీ అసర్షన్ చాలా గట్టిగా నిలబడి సివిల్ సొసైటీ ఒక్కరుగా ప్రయత్నించడం కష్టం కావచ్చు, కానీ సివిల్ సొసైటీ ఆర్గనైజ్ అయ్యి చేయగలిగేటువంటి అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. మనకు ఒక కాల్ వచ్చిందండి, చెప్పండి. హలో 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 చెప్పండి మేడం. చెప్పండి. సిబిఐ వాళ్ళు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారా? కరప్షన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారా? గవర్నమెంట్ కూడా చేస్తారు, ఈవెన్ ప్రైవేట్ స్కామ్స్ కూడా చేస్తారండి. వుడ్ యు లైక్ టు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? ఇది సిబిఐ వాళ్ళు గవర్నమెంట్ కరప్షన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలతో డీల్ చేస్తున్నప్పుడు జరిగినటువంటి అవినీతి రెండు కూడా వస్తాయి దాంట్లో. ఇంకా ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఏవైనా స్పెషల్ డైరెక్షన్స్ ఇచ్చినా కూడా సిబిఐస్ చేపడతారు. అంటే కొన్ని ఫ్రాడ్స్, ఎకనామిక్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి, అంటే ప్రైవేట్ పీపుల్ చేస్తూ ఉంటారు, అవి అలాంటివి కూడా చేపడుతున్నాయి. అంటే సిబిఐ నాట్ ఓన్లీ పబ్లిక్ గవర్నమెంట్ రిసోర్సెస్ మిస్యూటిలైజ్ అయినప్పుడు కానీ ప్రైవేట్వి కూడా చూస్తూ ఉంటారండి, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. రెండింటికి లింక్ అయినట్టు సందర్భంలో ముఖ్యంగా వచ్చేసి ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఎకనామిక్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రెండింటి మధ్య నెక్సస్ వల్ల ఇది జరిగింది అనుకున్నప్పుడు ఇట్ కెన్ గో అహెడ్ విత్ ఇన్వెస్టిగేషన్ బిట్వీన్ బోత్. మనకు మరో కాల్ వచ్చిందండి. హలో మేడం, చెప్పండి. మేడం నేను శ్రీనివాస్ సార్తో మాట్లాడాలి మేడం. చెప్పండి సార్. నమస్కారం సార్, అంజయ్య సార్, కుప్పం ద్రావిడ నుంచి. నమస్కారం అంజయ్ గారు. నమస్తే సార్. ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్ మీది. మీ ప్రశ్న ఏంటండి? అదే మేడం, ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ షార్ట్ గా. ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్తున్నామండి, ఆర్టీఐ గురించి. ఆర్టీఐ యాక్ట్ గురించి ఎవరు సరిగా చెప్పడం లేదు. 30 days తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వడం లేదు. తర్వాత స్టేట్ లెవెల్ మూమెంటున్నారు, వాళ్ళకి రెస్పాన్స్ లేదు. అసలు యాక్చువల్గా అది సక్సెస్ అవుతుందా లేదా అని నాకు ఉద్దేశం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి, డాక్టర్ వెంకటేష్ గారికి నేను అడుగుతున్నాను. సార్, ట్రాన్స్పరెన్సీ అనేది అవినీతి మీద వజ్రాయుధంలో పనిచేస్తుంది. ఒకప్పుడు ఇగ్నోరెన్స్ ఈస్ బ్లిస్, బట్ టుడే ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్. అయితే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు ట్రాన్స్పరెన్సీని పెంచడానికి. అయితే దీని హిస్టారికల్ ఆరిజిన్ ఏంటి, మళ్ళీ దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్? సమాచార హక్కు చట్టం రావడానికి వచ్చేసి ఒక బలమైన ప్రజా ఉద్యమం జరిగింది.
దగ్గర వచ్చేసి 15 ఏళ్ల పాటు ఒక ప్రజా ఉద్యమం జరిగింది. ఈ సమాచార హక్కు కొరకు వచ్చేసి అరుణా రాయంటన్ అని ఆమె ఒక సివిల్ సర్వెంట్, రిజైన్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె అరుణా రాయంటన్ ఐఏఎస్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళకే రిజైన్ చేసి ఈ రాజస్థాన్ రాష్ట్రంలో దేవదుంగిరి అనేటువంటి గ్రామం దగ్గర ఒక చిన్న గ్రామంలో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకు వర్క్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏ విధంగా చేసి స్థానిక ప్రజలు వచ్చేసి 5 రూపాయలు 10 రూపాయలు ఒక రోజు తిండి పైన ఖర్చు పెట్టి బతుకుతూ ఉంటే, అదేవిధంగా వీళ్ళు కూడా జీవన విధానాన్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు మొదలుపెట్టి, ఒక పక్కేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి రాజస్థాన్ ఎడారిలో ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి కరువును ఎదుర్కోవడానికి వచ్చేసి వందల వేలాది కోట్ల రూపాయలను వచ్చేసి ఇస్తూ ఉంది. అయితే ఆ డబ్బంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా తయారైపోతుంది. గవర్నమెంట్ రికార్డులో చూసుకుంటే చాలా నీట్గా చాలా స్పష్టంగా వందల వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కొరకు లేంటే ఈ డ్రాట్ను ఎదుర్కోవడానికి స్పెండ్ చేసినట్లు ఒక పక్క లెక్కలు చూపిస్తున్నాయి. కానీ వాస్తవంగా ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ జనానికి వచ్చేసి ఎటువంటి ఒక పైసా ప్రయోజనం కూడా జరిగినటువంటి సందర్భం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ స్పందిస్తూ ఈ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనేటువంటి వాళ్ళు పబ్లిక్ హీరింగ్, దాన్ని జన్ సున్వాయ్ అంటారు. జన్ సున్వాయ్ అంటే ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి జనాలను, కొంతమంది లాయర్లని, పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ని, మీడియాను, తర్వాత ప్రభుత్వ అధికారులను దగ్గర పిలిపించి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయడం. అంటే జనం ముందు పెట్టి, ఏమంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం వచ్చేసి మీకు ఇంత బెనిఫిట్ పొందినట్లు వాళ్ళు లెక్కల్లో రాసుకున్నారు, మీకు వాస్తవంగా చేరిందా లేదా అంటేనే అడగడం మొదలుపెట్టేసరికి వందలాది కేసులు వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పందన ఏంటంటే మాకు రాలేదంటే మాకు రాలేదు, విత్ ఎవిడెన్స్తో. బటన్ వేలు ముద్రలు వేయించుకున్నారు, ఆ డబ్బును మాత్రం ఎవరో స్వాహా చేసేసారు. కానీ వాస్తవంగా చేరాల్సినటువంటి వాళ్ళకి మాత్రం చేరలేదనమాట. అది అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన వాళ్ళకి వచ్చేసి ఒక కాన్స్ట్రెయింట్ ఉండేది. అదేంటంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టబెట్టినటువంటి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉండేది. ఆ యాక్ట్ వల్ల ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని బయట రావడం చాలా కష్టంగా ఉండేది. సో అందువల్ల అప్పుడు ఆ పబ్లిక్ హియరింగ్ని బేస్ చేసుకుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కొరకు ప్రజా ఉద్యమాన్ని మొదలు పెట్టారు. మనకు కాల్ వచ్చింది. హలో హలో చెప్పండి. హలో హలో చెప్పండి, మీ ప్రశ్న నేను సూర్యాపేట నుంచి శిరీష మాట్లాడుతున్నాను. చెప్పండి శిరీష గారు, చెప్పండి. ఇది లోక్పాల్ బిల్ వల్ల ఏ మేరకు కరప్షన్ కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్ ని కూడా దీని కింద విచారించే అవకాశం ఉందా? ఓకే, అంటే ఇప్పుడు లోక్పాల్ యాక్ట్లో అంటే దాని సెలెక్షన్ అన్ని పొలిటికల్ పిఎం చేస్తారు, స్పీకర్స్, ఇవన్నీ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కూడా ఉంది కదా, మరి ఇది ఏ మేరకు మనకు కరప్షన్ స్టాప్ చేయగలుగుతుంది అని అడుగుతున్నారు. సో ఇది ఒక మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫెనామినాగా ముందుకు వస్తుంది. దాన్ని వచ్చేసి మనం అందరూ చాలా వెల్కమ్ చేయాలి. అంటే ఒక రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి, ప్రజల సంక్షేమం కొరకు పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఎటువంటి స్వార్థ ప్రయోజనాల కొరకు రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకోకుండా ప్రజలందరి క్షేమం కొరకు పనిచేయాల్సినటువంటి ఒక ప్రజానాయకుడు పార్లమెంటులో క్వశ్చన్ రేజ్ చేయాలంటే 10,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఆ విధంగా అనేక రకాలైనటువంటి అవినీతి అనేటువంటి బయటకు వస్తుంది. దీనికి వచ్చేసి ఎవరున్నారనేటువంటి హ్యాండ్ కూడా బయటపడుతున్నప్పటికీ కూడా ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టపరమైనటువంటి అవరోధాలు ఉండడం వల్ల వాళ్ళని వచ్చేసి ఒక ఇన్వెస్టిగేషన్, ఒక ఎన్క్వైరీ, ఒక డీటెయిల్గా వచ్చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం అనేటువంటి సాధ్యం కావట్లేదు. ఈ ఒక మెకానిజం, ఒక లోక్పాల్ అనేటువంటి మెకానిజం ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఎటువంటి స్థాయిలో, ఎంత పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి, వాళ్ళపైన నిజంగా అభియోగాలు ప్రూవ్ అయితే వాటిని వచ్చేసి ప్రాసిక్యూట్ చేయడానికి వచ్చేసి ఒక అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఇది దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, కొంత ఒక భయం అనేది ఉంటుంది. ఒకవేళ మనం బయటపడితే, ఒకవేళ లోక్పాల్కి దృష్టికే వెళితే మన భవిష్యత్తు ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి, దేశంలో ప్రజలేమనుకుంటున్నారు, ప్రజాస్వామ్యమే అవహేళన అయ్యేటువంటి ప్రమాదం ఉంది కదా. తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనాలు చూస్తూ ఉన్నారు, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేటువంటిది. కాబట్టి అదొక మంచి పాజిటివ్ పరిణామం. అది ప్రజాస్వామ్యం బలోపేతానికి ఉపయోగపడేటువంటి ఒక బలమైన సాధనం. ఒక మన ఫోన్ కాల్ ఉందండి. హలో హలో చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పేరు విశ్వనాథ్ అండి, గవర్నమెంట్ టీచర్ మాట్లాడుతున్నానండి. మీ ప్రశ్న ఏంటండి? మేడం మీ టాపిక్ వచ్చేసి చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఇలాంటి ఇథిక్స్ గురించి మంచి మేధావులను ఇద్దరు శ్రీనివాసరెడ్డి గారిని, వెంకటేశ్వర గారిని పెట్టారు. చాలా ఫ్యాకల్టీ ఉంది, బాగుంది.
చెప్పండి. ఎథిక్స్ గురించి ఓన్లీ మన సర్వెంట్స్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్స్ కానీ వీళ్ళకే పెద్ద టాపిక్స్ పెట్టి అది చాలా సమాజాన్ని డెవలప్మెంట్ చేయాలన్నట్టు ఆలోచన చేసే విధంగా ప్రభుత్వ చట్టాలు కానీ ప్రభుత్వంలోని పుస్తకాల అవి కానీ ఉన్నాయి మేడం. ఒక యాజ్ వెల్ ఒక చిన్న పిల్లాడుగా వాడు ఎదిగే దశలో ఉన్నప్పుడు మరి ఆ చిన్న పిల్లాడి నుంచే వానికి వ్యక్తిత్వం వికాసం కానీ వ్యక్తిత్వం నైతిక విలువల పట్ల కానీ ఒక సమాజం పట్ల ఒక గౌరవం కానీ సమాజం పట్ల బాధ్యత అనేది చిన్నపిల్లల నుంచి ఒక మంచిగా మన అమ్మను మన గోరుముద్దలు పెట్టినట్టుగా ఇలా మనం జీవితంలో నైతిక విలువలను అలవాటు చేసే వాళ్ళము చిన్నప్పుడు. ఒక 40-50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఉదాహరణ మన పేపర్లో ఈనాడులో వచ్చింది. మన ఎవరంటే మన మొదటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అతను పెన్షన్ తీసుకోవడానికి కూడా అతను ఇష్టపడకుండా దేశాని కోసమే అతను నిధులు వేశాడని చెప్తారు. అదే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా తనకు జీతమే వద్దని చెప్పేశారు. అంటే ఒక ఎథిక్స్, అంటే మన సమాజం కోసం మనం పనిచేయాలి, అసలు ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ దేశం మన డెవలప్మెంట్ కోసం పనిచేయాలని వాళ్ళ యొక్క ఎథిక్స్ అంత బాగున్నాయి, వాళ్ళ యొక్క పెంపకం అలా ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఈ పిల్లల పెంపకం విషయంలో ఏదంతసేపు అక్కడ వేరే సిలబస్ మీదే పడుతున్నాం కానీ మన సమాజం బాధ్యతగా పిల్లలు ఇలా పెరగాలని చిన్నప్పటి నుంచి ఆ ఎథిక్స్ మనం అలవాటు చేసినట్టయితే ఒక గ్రూప్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మనము వాళ్ళకి ఏదో ఎథిక్స్ నింపి పంపితే అది ఎంతవరకు చాలా చక్కగా చెప్పారండి. మీరు చెప్పారు మీరు టీచర్ అని చెప్పేసి, మీరు స్కూల్లో అంటే మీ మీద బాధ్యత ఉంది, అంటే విద్యార్థులకి చిన్నప్పటి నుంచే స్కూల్స్లో ఎథిక్స్ గురించి వాళ్ళలో ఇంబైబ్ చేయగలిగితే మనము అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అంటే అడ్మినిస్ట్రేటర్స్కి ఎథిక్స్ నేర్పించాల్సిన అవసరం ఉండదు. సో దీని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ముఖ్యంగా దీంట్లో కుటుంబ పెంపకం కూడా సోషలైజేషన్ అంటారు. ఒక శిశువును ఒక పిల్లవాన్ని కుటుంబంలో పెంచేటువంటి పద్ధతిలో కూడా కుటుంబాల యొక్క బాధ్యత కూడా ఉంది. ఈనాడు మధ్యతరగతి జీవితాన్ని కానీ మనం చూసేది ఉంటే చాలా వరకు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతసేపు చదువుకోండి, మీరు మెడిసిన్లో ఇంజనీరింగ్లో ఎక్కడో ర్యాంకు తెచ్చుకోండి, జీవితంలో స్థిరపడండి, కానీ బంధువుల గురించి పట్టించుకోవద్దు, సమాజంలో ఏం జరిగినా పట్టించుకోవద్దు అనేటువంటి ఒక కృత్రిమమైనటువంటి వాతావరణంలో పెంచుతూ ఉన్నారు. వాళ్ళు కేవలం యంత్రంలో పరికరాల్లాగా తయారవుతున్నారు. అది ఫ్యామిలీ సోషలైజేషన్ కూడా తప్పుగా ఉంది. తర్వాత విద్యా వ్యవస్థలో కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సెక్యులర్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి విద్య ముఖ్యంగా పరలోకానికి సంబంధించినటువంటి పాపాలు పుణ్యాలు ఇట్లాంటి వాటికి సంబంధించి మతానికి సంబంధించి దీంతో బాగా ముడిపడి ఉండేది ఉంటే అట్లాంటి పరిస్థితిలో బ్రిటిష్ విద్యా విధానం అనేది ఒక మేరకు భారతదేశానికి లాభం చేసింది. ఏమిటంటే ఇహలోకాన్ని గురించి జీవితానికి అవసరమైనటువంటి విషయాల గురించినటువంటి విద్యలో డైరెక్షన్ మారింది. కానీ దాంట్లో నైతికత అంశం కంప్లీట్గా లోపించింది. ఇది బ్రిటిష్ వాళ్ళ యొక్క విద్యా విధానంలో సెక్యులర్ ఎడ్యుకేషన్లో మెటీరియల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత వచ్చింది, అది మంచిదే. కానీ నైతిక దాని గురించి ఏమాత్రం ఈనాడు విద్యా వ్యవస్థ లోపల నైతికతకు సంబంధించినటువంటి విషయాలు ఏమాత్రం లేవు. దీన్ని మనం ఇంపార్టెంట్ కాంపోనెంట్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ కౌటిల్య అర్థశాస్త్రం ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి. కౌటిల్య అర్థశాస్త్రంలో ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసేటప్పుడు వాళ్ళకు అనేకమైనటువంటి టెస్టులు పెట్టాలని చెప్పారు. లోభ పరీక్ష, మోహ పరీక్ష, భయ పరీక్ష, అంటే డబ్బులు తింటాడా లేకపోతే స్త్రీ వ్యామోహం ఉందా, ఇట్లాంటి రకరకాలైనటువంటి అవినీతికరమైనటువంటి పనుల నుంచి ఎట్లా తప్పించుకుంటాడు ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి ఎన్నో పరీక్షల గురించి దాంట్లో ఉంటే ఈనాడు ఒక్క పరీక్ష కూడా లేకుండా పోయింది. అది కూడా కారణభూతం అవుతుంది వీటికి. మనకు ఫోన్ కాల్ ఉందండి. హలో 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 చెప్పండి. హలో హలో చెప్పండి. నా పేరు సంజీవ్ కుమార్ అండి, వరంగల్ నుంచి మాట్లాడు. చెప్పండి మీ ప్రశ్న ఏంటండి? వరంగల్ నుంచి మాట్లాడుతాం. నేను ఒక శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగదు. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి కాస్త. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సంజీవ్ కుమార్ గారు, చెప్పండి. అయితే సార్ ఇప్పుడు నేను ఒక టీచర్ని సార్. మేము పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు అనేక విధమైనటువంటి సామాజిక విలువల గురించి ఎథిక్స్ గురించి చెప్తూ ఉంటాం. అయితే ఈ సమాజంలో రాజకీయ నాయకులు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పేపర్లో వాళ్ళు పిల్లలు చదువుతూ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు ఆ న్యూస్ కి. అయితే వాళ్ళకి మేము తరగతి గదుల్లో ఈ నీతులు నియమాలు చెప్పాల్సి వచ్చినప్పుడు, సమాజంలో పాటించాల్సినటువంటి ఎథిక్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో నవ్వుకునేటటువంటి పరిస్థితి దాపురించింది సార్.
ఈ అడ్మినిస్ట్రేటర్స్ గా రాజకీయ నాయకులు, అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు తీసుకునేటువంటి నిర్ణయాలను ఈ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాటిని నియంత్రించేటువంటి పరిస్థితి లేదా అనేది నా ప్రశ్న. అంటే మనం ఒక కోణాన్ని చూస్తున్నామండి. ఇప్పుడు సమాజంలో చాలామంది అవినీతి పరులైనటువంటి అధికారులు ఉన్నారు. అవినీతి పరులైనటువంటి అధికారులు కొంత కాల యాపనతోటైనా కొందరు ఈ మధ్యన బోనులో నిలబడడం కానీ, జైల్లోకి పోవడం కానీ, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఇప్పుడు కొద్దిగా కొంత యాక్షన్ అనేటువంటి కొంత మేరకు, అంటే ఒక్కొక్కసారి రాజకీయ పోటీలలో ప్రభుత్వాలు నిలకడగా లేక, గట్టిగా కరప్షన్కు అనుకూలమైనటువంటి ప్రభుత్వం గట్టిగా లేక, బలహీనంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్లాంటి కేసులు కూడా బయటకు వచ్చి ఎప్పుడో ఒకసారి పనిష్మెంట్ జరుగుతున్నది. కాబట్టి పిల్లలకు మనం సముదాయించాల్సింది ఏమిటంటే అనైతికమైనటువంటి ప్రవర్తన ఎప్పుడైనా నష్టమే. వాళ్ళు తాత్కాలికంగా కొంత వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉన్నట్టు కనబడవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు కూడా చెడిపోతారు. ఇప్పుడు అవినీతిపరుడైనటువంటి ఆఫీసర్ను చూసి వాళ్ళ కొడుకే ఏవగించుకోవచ్చు, వాళ్ళు కూడా ఇట్నే బతకాలనుకోవచ్చు, వాళ్ళ జీవన గమనమే మారిపోతుంది. కాబట్టి ఈ రకంగా మనం సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. కరప్షన్ జరుగుతున్నంత మాత్రాన పిల్లలు కూడా దాన్ని చూసి నెగిటివ్గానే ప్రభావితం కావాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని మనం పాజిటివ్గా మోల్డ్ చేసేటువంటి చాకచక్యం, నైపుణ్యం టీచర్కి ఉండాలి. మనం దాన్ని ఏ రకంగా పిల్లల మనసుకు హత్తుకునేటట్టు చెప్తాం ఆ రకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు ఒక ఫోన్ కాల్ ఉందండి. హలో 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 చెప్పండి మేడం. హలో చెప్పండి మేడం. ఈ పబ్లిక్ సర్వెంట్ సివిల్ సర్వెంట్ యొక్క పర్యూ ఎంతవరకు ఉంటుంది ఈ కరప్షన్ ఎరాగేట్ చేయడంలో? కరప్షన్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఈ సివిల్ సర్వెంట్ కి పబ్లిక్ సర్వెంట్ కి మధ్య తేడా ఉంటుంది. అంటే ఒక అవినీతిని నిర్మూలించడంలో ఒక ప్రభుత్వ అధికారి యొక్క బాధ్యత ఎంత ఉంటుందనే తన ప్రశ్న. అంటే ఒకటి, ప్రభుత్వ అధికారి అవినీతిని నిర్మూలించడంలో భాగస్వామి కావాలనుకుంటున్నారు, లేదంటే అవినీతిలో భాగస్వామి కావాలనుకుంటున్నారు. దిస్ ద టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. ఓకే, అవినీతిని నిర్మూలించడంలో భాగస్వామి కావాలనుకున్నప్పుడు అతను ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటరు, నీతి నిజాయితీ పడటనే పేరు వస్తుంది. ఒక ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళుగా పేరు వస్తుంది. అదే అవినీతిలో భాగస్వామ్యం అయిపోయాడు అనుకోండి, చాలామంది మధ్య వచ్చేసి మనం చాలా ఇన్స్టాన్సెస్ చూస్తారు. దాని గురించి ఇంతవరకు వరంగల్ వాళ్ళు కూడా అడిగారు. మాకు వచ్చేసి న్యూస్ పేపర్లో, మీడియాలో, చుట్టూ సమాజంలో వచ్చేసి ఈ వర్స్ట్ కేస్ స్టడీసే మేము ఎక్కువ చూస్తున్నాం. పిల్లలకు వచ్చేసి ఏ విధంగా బోధించాలి నీతి సూత్రాల గురించి, అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళని ఎంత తయారు చేయాలంటని. బెస్ట్ రోల్ మోడల్స్ ఎవరున్నారు? రోల్ మోడల్స్ గురించి అసలు మీడియాలో రావట్లేదు. రోల్ మోడల్స్ గురించి ఇవాళ ఇంతకుముందు క్వశ్చన్ కూడా సమాధానంగా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కొత్తగా రిక్రూట్ అయినటువంటి ప్రాక్టీసింగ్ అడ్మినిస్ట్రేటర్స్కి బెస్ట్ కేస్ స్టడీస్లో పాటుగా రోల్ మోడల్స్ గురించి చర్చిస్తున్నారు. సమాచార హక్కును గురించి, సోషల్ ఆడిటింగ్ గురించి, ఎథిక్స్ గవర్నెన్స్ గురించి వాటన్నిటిని కూడా బోధిస్తున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇవాళ అక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రాపర్గా మీరు సెర్చ్ చేయగలిగితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. సో ఆ రకంగా సివిల్ సర్వెంట్ వచ్చేసి ఒకటి ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ రోల్ ప్లే చేయొచ్చు, డిసిమినేషన్ చేసేందుకు. తర్వాత వచ్చేసి అవేర్నెస్ని బిల్డప్ చేయొచ్చు. తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులను వచ్చేసి ప్రజలకు తెలియజేయడం ద్వారా అవినీతిని తగ్గించేటువంటి ప్రయత్నం చేసేందుకు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయొచ్చు అట్ ఆల్ లెవెల్స్. రైట్ ఫ్రమ్ ది విలేజ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నుండి క్యాబినెట్ సెక్రటరీ వరకు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి పాత్ర నిర్వహించవచ్చు. ఆ విధంగా నిర్వహించినటువంటి వాళ్ళు కూడా మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది అటువంటి పనిచేసినటువంటి వాళ్ళు సివిల్ సర్వెంట్స్ వీ హ్యావ్. అయితే దాంట్లో దురదృష్టవశాత్తు ఏమిటంటే మీడియాలో నెగిటివ్గా జరిగినటువంటి వాటికి ఇచ్చిన పబ్లిసిటీ, మంచి పనులు చేస్తున్నటువంటి వాళ్ళ గురించినటువంటి పబ్లిసిటీ ఎందుకో ప్రపోర్షన్లో, నిష్పత్తిలో చాలా తక్కువగా ఉంటున్నది. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఎస్ఆర్ శంకరన్ గారు ఉన్నారు, కేఆర్ వేణుగోపాల్ గారు అని ఒక ఆయన ఉండేది సివిల్ సర్వెంటు, అదేవిధంగా బిడి శర్మ గారు. వీళ్ళు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా పెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. బహుశా టీచర్గా, ముఖ్యంగా క్లాస్ రూమ్ టీచర్గా ఇట్లాంటి వాళ్ళ యొక్క చరిత్రలు చెప్పడం అవసరం. వాళ్ళని గురించి చెప్పినప్పుడు స్ఫూర్తి పొందొచ్చు. ఎస్ఆర్ శంకరన్ గారు జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయనకు దగ్గర వాళ్ళు చెప్పేది, ఆయన నీళ్ళు ఒకనాడేదో తొందరగా పోతుంటే ఎందుకు పోతున్నారు సార్ మీరు అని అంటే, మంచినీళ్ళు పట్టుకోవాలి, 2 రోజులకు ఒకసారి వస్తుంది మంచినీళ్ళు అని చెప్పి, అంత అంటే పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి అంత మామూలు మనిషిగా జీవితం గడిపినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా స్ఫూర్తి పొందాలి. పాపం చాలామంది
నీతిపరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కానీ వాళ్ళకు తగిన ప్రాచుర్యం దొరకడం లేదు. అట్లాంటి వాళ్ళకు ఆలంబనంగా పౌర సమాజంలో ఉండేటువంటి వాళ్ళు, టీచర్లు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ ఇంటికి పోయి ఒక పువ్వు ఇచ్చి మీరు మంచి పని చేస్తున్నారు సార్ అని చెప్తే వాళ్ళకు కూడా చాలా ఎంతో మనకు ప్రోత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది. డాక్టర్ వెంకటేశ్ గారు, బ్రీఫ్గా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఐసీటీ ఏమైనా ఉపయోగపడుతుందా అనేది ఒక బ్రీఫ్గా చెప్పేసి మనము ముగిద్దాం. ఈ మధ్య కాలంలో చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు, అంటే టెలికమ్యూనికేషన్ రంగాల్లో వచ్చినటువంటి మార్పులు అవినీతి నిర్మూలించడానికి చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తుందంటే అక్కడ ప్రపంచ బ్యాంక్ చెప్తుంది, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్తుంది, డిఎఫ్ఐడి వాళ్ళు చెప్తున్నారు, చాలా ఎన్జిఓస్ చెప్తున్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా అంగీకరించి అందుకొరకు వచ్చి చాలా ఇనిషియేషన్స్ అనేటువంటి తీసుకున్నది. దానిగా ఆల్విన్ టాఫ్లర్ అనే ఆయన ఫ్యూచర్ శాక్స్ అనేటువంటి బుక్లో రాశాడు. 1970 దశకంలోనే సమాచార విప్లవం ఒక గొప్ప మార్పుని తీసుకురాబోతుంది అంటారని చెప్పారు. అది జరుగుతుందన్నమాట ప్రస్తుతం. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రభుత్వ పాలన పాఠ్యాంశము పాలనా నైతికత, పాలనా సంస్కృతి గురించి మనం చర్చించుకున్నాము. ఈ పాఠ్యాంశము మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తూ మన స్టూడియోకి విచ్చేసిన ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, డాక్టర్ వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.